తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పెను దుమారాన్ని రేపుతోంది. దీనిపై కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య ఇప్పటికే మాటలు తూటాలు పేలుతున్నాయి. ఇందులో బీజేపీ కూడా ఎంట్రీ ఇచ్చింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం కంటే ఈ కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగిస్తే మంచిదని సూచిస్తోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ వైఖరి టామ్ అండ్ జెర్రీ ఫైట్ లా ఉందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. ఆ రెండు పార్టీల మధ్య నాటకీయ ఫక్కీలో ఆడుతున్న డ్రామాగా ప్రజలు భావిస్తున్నారని అన్నారు. ఎన్నికలు రాగానే తమను ఎదుర్కోలేక వారు ఒకరినొకరు తిట్టుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ధరణి మీద విచారణ కోసం కమిటీ వేశారని, కానీ అది అధిగతి లేదని ఆక్షేపించారు. ట్యాపింగ్ కేసు దిగ్భ్రాంతిని కలిగిస్తోందని లక్ష్మణ్ అన్నారు. సూత్రధారులను పరిగణలోకి తీసుకోకుండా అసలు దోషులను కాంగ్రెస్ ప్రభుత్వం తప్పిస్తోందని ఆరోపించారు. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ సర్కార్ ప్రతిపక్షాలు ప్రత్యర్థుల ఫోన్లను ట్యాపింగ్ చేసిందని విమర్శించారు. వ్యక్తుల భద్రత, స్వేచ్ఛను హరించేలా ఈ తతంగం జరిగిందని దుయ్యబట్టారు. దుబ్బాక, మునుగోడు, హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని లక్ష్మణ్ పేర్కొన్నారు. దృష్టి మళ్లించడానికి మోదీ అభివృద్ధి ఎజెండా, మోదీ సాధించిన విజయాలు, 10 సంవత్సరాల వారి పనితీరు ప్రజల్లో చర్చనీయాంశం కాకుండా, ఎన్నికలు ప్రభావితం కాకుండా కుట్రపూరితమైనటువంటి చర్యలకు రేవంత్ రెడ్డి గారు కూడా తెరలేపారని చెప్పి భావిస్తా ఉన్నారు. ఎందుకంటే మొన్నటి వరకు అధికారంలో రాగానే కాళేశ్వరం అవినీతి కుంభకోణం ఎత్తుకున్నారు. చివరికి దర్యాప్తు వచ్చేసరికి ఇంతవరకు ఆ దర్యాప్తు ప్రారంభం కూడా కాలేదు. ఆ తర్వాత ధరణి అన్నారు, ఒక కమిటీ వేశారు, అది కూడా మసిపూసి మాడికాయ చేశారు. డ్రగ్స్, మద్యం కుంభకోణాలు, ఆ తర్వాత విద్యుత్ కుంభకోణాలు, ఆ కొనుగోలులో జరిగినటువంటి అవినీతి, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ పేరు మీద రోజువారీగా మరి పతాక శీర్షికల్లో వాళ్ళ వార్తలు వస్తున్నాయి. ఆ యొక్క దర్యాప్తులో పబ్లిక్ డొమైన్ లో వచ్చినటువంటి వార్తలు, అంశాలు చూస్తూ ఉంటే దిగ్భ్రాంతి కల్పిస్తూ ఉన్నాయి. మరి అటువంటి గంభీరమైన సమస్యను, సూత్రధారులను ఎవరిని కూడా మరి అందులో పరిగణలోకి తీసుకోకుండా కేవలం మరి అసలు దోషులను తప్పించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మసిబూసి మారడిగా చేస్తున్నట్టుగా ఇవాళ తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పెద్ద దుమారాన్ని రేపుతోంది. దీనిపై కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య ఇప్పటికే మాటలు తూటాలు పేలుతున్నాయి. ఇందులో బీజేపీ కూడా ఎంట్రీ ఇచ్చింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం కంటే ఈ కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగిస్తే మంచిదని సూచిస్తోంది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి స్వప్న ఫోన్ లైన్ లో ఉన్నారు. స్వప్న, నిన్న దాదాపు స్వాతి వారం రోజుల నుంచి బీజేపీ నేతలు ఈ విషయం మీద చాలా గుర్రుగానే ఉన్నారు, గట్టిగానే లక్ష్మణ్ మాట్లాడుతూ కూడా అదే అంటున్నాడు. ఏంటంటే ఇది ఏదో టామ్ అండ్ జెర్రీ ఫైట్ లాగా బయటికి చూడడానికి ఒక ఫైట్ చేస్తున్నారు, లోపల మాత్రం ఇద్దరు కలిసిపోయే ఉన్నారు. రేవంత్ రెడ్డి కొన్ని కుట్రలు పన్నుతున్నాడు, తన
ఎలా అయినా సరే తన ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఉందో దాన్ని నిలుపుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నాడే తప్ప అసలు దోషులు ఎవరో వాళ్ళని తీసుకురావట్లేదు. అసలు దోషులను కాపాడేటువంటి ప్రయత్నము సర్కారే చేస్తుంది. కేవలం ఏదో ఉంది అనేటువంటి భ్రమ మాత్రమే కనిపిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ అనేది చిన్న వ్యవహారం కాదు. ఎందుకంటే అది దేశ భద్రతకు సంబంధించిన విషయము, వ్యక్తుల గోప్యతకు సంబంధించిన విషయము. అలాంటి విషయాల్లో అసలు ఫోన్ ట్యాపింగ్ ఎలా చేస్తారు, ఏం హక్కు ఉందని చేస్తారు, దీన్ని ఎందుకు ఇంకా సిఐడి విచారణతో ఆపేస్తున్నారు. సిబిఐ విచారణ జరిగితే అసలు విషయాలు బయటకు వస్తాయి కదా. సిబిఐ విచారణ జరగకుండా ఎందుకు అది రాష్ట్రంలోనే ఉన్నటువంటి విషయంగా ఉంచుతున్నారు. అది రాష్ట్ర పరిధిని దాటిపోయింది. ఫోన్ ట్యాపింగ్ అనేది ఖచ్చితంగా అది దేశ భద్రతకు సంబంధించిన విషయము. వెంటనే మీరు సిబిఐకి అప్పగించండి, లేదంటే మేము గవర్నర్ కలుస్తాము, కేంద్ర ప్రభుత్వం ద్వారా విచారణ జరిపించాలని కోరుతాము. ఇందులో చాలా చాలా నీచమైన విషయాలు బయటకు వస్తున్నాయి. ఎందుకంటే వ్యక్తులు తమ ఫోన్లలో తమ పర్సనల్ విషయాలు మాట్లాడుకుంటారు. తమ వ్యక్తిగతంగా కొన్ని సందర్భాల్లో వాళ్ళు మాట్లాడుకునేటువంటి మాటలు చాలా ప్రైవేట్ గా ఉంటాయి. అలాంటి మాటలు కూడా వినడం ఇంతకన్నా దరిద్రమైనటువంటి విషయం మరొకటి లేదు. ఇదంతా కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి స్కాములో ఇది ఇంకా పెద్ద స్కామ్ అయిపోతుంది. ఎందుకంటే ప్రైవసీని కాపాడలేకపోతే ఇంకా ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది. సో దీనికి సంబంధించి వెంటనే విచారణ జరిపించాలి. అండ్ కవిత అరెస్ట్ చేయకపోతే బీఆర్ఎస్ కవిత బీఆర్ఎస్ బీజేపీ ఒకటే ప్రచారం చేశారు. మరి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ లో ఎవరిని అరెస్ట్ చేయట్లేదు అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే కదా. తెరపైకి వస్తున్నటువంటి నిజాలని బట్టి అదే జరుగుతుంది. కాబట్టి వెంటనే దీని వెనుక ఉన్న దోషులు ఎవరు శిక్షించాలి, లేదంటే మేము గవర్నర్ ని కలుస్తాము, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతాము, ఖచ్చితంగా సిబిఐ విచారణ జరిగేలా చూస్తామని చెప్తున్నారు. చూడాలి, మోడీ అభివృద్ధి అనే ఎజెండాతో మేము ముందుకెళ్తాము. ఇప్పుడు ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎత్తుకుందో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని, ఇప్పుడు అదే ఎజెండాను బీజేపీ ఎత్తుకుంది, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అని. చూడాలి మరి ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం మాత్రం ఇంతలో పోయేలా కనిపించట్లేదు. ఇది ఎందుకంటే రోజొకరు వస్తున్నారు, కంప్లైంట్ ఇస్తున్నారు, చాలా మంది బయటకు వస్తున్నారు, చాలా కొత్త పేర్లు బయటకు వస్తున్నాయి, తెర మీదకి చాలా విషయాలు వస్తున్నాయి. దీనిలో సినీ ప్రముఖులు, క్రీడాకారులు, అసలు ప్రతి ఒక్కరూ దాదాపు ఇన్వాల్వ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి స్వాతి. రైట్, థ్యాంక్ యూ స్వప్న, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.